Mr. Revant Reddy. He is very eminent, very intellectual. 4000 ఇస్తాడు పెంచలే బడ్జెట్ లేదు ఉన్నది లేనిది నాకిపోయిండు ఈయన ఇప్పుడు జమ చేస్తాడు ఇక్కడైతే నవీన్ అన్నకైతే కన్ఫర్మ్ అయింది సునీత గారు మాగంటి సునీత గారు సునీత గారు వస్తుందని అనుకున్నాం. బైపోల్ ఎలక్షన్స్ అనేది నవంబర్ 11న జరుగుతుంది. సో ప్రధానంగా 3 పార్టీలు ఉన్నాయి. అవును వాళ్ళలో ఎవరు వస్తారని మీరు అనుకుంటున్నారు? కాంగ్రెస్ వస్తారు. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ వస్తుంది అంటే ఇప్పుడు మీరు చూసుకోవచ్చు మనకి రేషన్ కార్డు రావట్లేదు అని ఇలా అంటున్నారు. మరి దానికి మీ సమాధానం ఏంటి? రేషన్ కార్డు అప్లై చేసుకుంటూ వస్తుంది. రేషన్ కార్డు రావట్లేదు, పింఛన్ ఇస్తానని ఇవ్వలేదు. ఎందుకు నాకు వస్తుంది పింఛన్ ఎంత వస్తుంది సార్? 2016. కానీ చెప్పిన హామీ వేరు కదా. 4000 ఇస్తాడు పెంచలే బడ్జెట్ లేదు ఉన్నది లేనిది నాకిపోయిండు ఉన్నది లేని అంతా నాకిపోయిండు ఈయన ఇప్పుడు జమ చేస్తుండు వచ్చి 21 నెలనే అయింది కదా. ఓ 5 సంవత్సరాలు ఆగాలి, ఒక 5 సంవత్సరాలు ఆగాలి. ఆగితే ఏం చేస్తాడు చేస్తాడా చేయడా అనేది తెలుస్తుంది. సో మీ మద్దతు అయితే కాంగ్రెస్కే, నవీన్ యాదవ్ గారికి. నవీన్ యాదవ్ క్యాండిడేట్ను బట్టి ఇప్పుడైతే నవీన్ యాదవ్ గారిపై మీకు నమ్మకం. ఆయన ఇప్పుడు ఫోన్ చేస్తే ఇక్కడికి వస్తాడు. ఏ ఆపద ఉన్నా ఫోన్ చేస్తే వచ్చి పని చేసిపోతాడు. ఏ ఆపద ఉన్నా వస్తాడు. ఆ పార్టీలో ఉండని లేకపోని ఏ ఆపద ఉన్నా ఏ బిధవానికి ఏ పని ఉన్నా పని చేసిపోతాడు. ఏ ఆపద ఉన్నా చేస్తాడు. బీఆర్ఎస్ వాళ్ళు తవ్విన గుంతలు కాంగ్రెస్ వాళ్ళు పూడవాలన మరి ప్రజలకి చెయ్యాలి కదా. చెయ్యాలంటే టైం పడుతుంది కదా. ఉన్నాయి లేనివన్నీ మొత్తం ఎక్కడొక్కడ గుంతలు తవ్వి పోయిండు. అవి పూడ్చే వరకు కొద్దిగా టైం పడుతుంది. ఆ టైం వరకు ఓపిక పట్టాలి కదా. ఇప్పుడు ఆపోజిషన్ పార్టీ అన్నప్పుడు ఎట్లయినా మట్టేది దుమ్ము పోస్తూనే ఉంటారు, తప్పదు అది. ఇప్పుడు నేను ఆపోజిషన్లో ఉన్నా దుమ్ము పోస్తా, వాళ్ళు ఆపోజిషన్లో ఉన్నా నా మీద దుమ్ము పోస్తారు. కంపల్సరీ అది రాజకీయం. అది గోపీనాథ్ గారి సతీమణి మాగంటి సునీత గారు వస్తారు, సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది ఇలా మాట్లాడుతున్నారు కదా. దీన్ని బట్టి మీ అభిప్రాయం? ఆమెకు పొలిటికల్ నాలెడ్జ్ లేదు. పొలిటికల్ నాలెడ్జ్ లేదు. ఏం చేస్తుంది వచ్చి? ఇప్పటి వరకు జరిగిన నాకు తెలిసిన 40 సంవత్సరాలల్లో ఎవరు చనిపోయినా వాళ్ళ ఇంటోళ్ళకు ఏకగ్రీవంగా ఇచ్చేస్తుండే. ఈసారి ఎలక్షన్ ఎందుకు పెట్టారు? ఏకగ్రీవంగా ఇచ్చేసేది ఉండే. ఎలక్షన్ పెట్టాల్సిన అవసరం ఏముంది? అంటే ప్రజలు ఇబ్బంది పడాలనా? ఇవన్నీ మైక్లు పట్టుకుని అందరూ తిరగాలనా? అందరు ఇబ్బందే కదా. ప్రతి ఒక్కరికి ఇబ్బందే. ఎలక్షన్ అభిప్రాయం తెలియాలనే కదా మేము వచ్చాము. అదే ప్రతి ఒక్కరికి ఇబ్బందే కదా. ఆ ఇబ్బంది లేకుంటే చేయాలనుకుంటే ఏకగ్రీవం ఇచ్చేయాలి. లేదు ఎలక్షన్ పెట్టిర్రంటే నవీన్ యాదవ్ పక్క. ఇక్కడైతే నవీన్ అన్నకైతే కన్ఫర్మ్ అయింది. రేవంత్ రెడ్డి అనుకున్న మాట ప్రకారం అన్నకైతే కన్ఫర్మ్ చేసేసిండు. ఇక్కడ పక్క నవీన్ అన్ననే విన్ అవుతాడు. ఇక్కడ నవీన్ యాదవ్ గారు వస్తే అభివృద్ధి జరుగుతుందా? పక్క జరుగుతుంది మేడం. ఆయన కామన్ మ్యాన్ ఉన్నప్పుడే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తాడు ఆయన. ఇప్పుడు విన్ అయితే ఇంకా చేస్తాడు, పక్క చేస్తాడు. రూలింగ్ పార్టీ మన కాంగ్రెసే ఉంది. సో ఇంతకు ముందు హ్యాట్రిక్ కొట్టారు మన గోపీనాథ్ గారు. సో ఇప్పుడు కూడా వాళ్ళ సతీమణి సునీత గారు అయితే అభ్యర్థిగా ప్రకటించారు. తనేం వస్తుంది, ఎందుకంటే ఇప్పటి వరకు వరుసగా వాళ్ళే వచ్చారు బీఆర్ఎస్ తరపున, ఇప్పుడు కూడా వాళ్ళే వస్తారని చెప్పేసి అంటున్నారు. దీన్ని బట్టి మీరేమనుకుంటున్నారు? ఆల్రెడీ 10 years చూసిరు బీఆర్ఎస్ పార్టీని. ఇప్పుడు కొత్త వ్యక్తి, పబ్లిక్లో ఉన్న వ్యక్తి నవీన్ యాదవ్కి ఇంతవరకు అయితే ఆయన ఇండిపెండెంట్గా ఫైట్ చేసిండు. ఇప్పుడైతే బీఫామ్ ఇచ్చిర్రు, టికెట్ ఇచ్చిర్రు కాబట్టి పక్క ఆయననే విన్ అవుతాడు మేడం. ఇక్కడ ఎవరు వస్తారని చెప్పేసి అనుకుంటున్నారు? See, it is a sad demise that Maganti Gopinath has expired. Otherwise, these polls have been never conducted. Unfortunately, this time has come. On the way, on the basis, it depends on the public to whom to vote, to make whom to sit on the seat. Isn't it? It's a old wine in a new bottle. Politics is a old wine in a new bottle. Every minister, every MLA, every MP, they promise us 10 things. Out of that, only one is done. That's a old game. Now, let me know that to whom the Congress has given the ticket first. I'm asking you, to whom the Congress gave the ticket? Naveen Yadav garu. Mr. Naveen. He is an eminent boy. He has struggled a lot. He is a youth. He has struggled a lot since starting. Though he is a boy of helping nature. He is a son of my brother, Sisaramana. Yes, I know him. He is the son of my brother. Whoever goes there will never come empty-handed. But being his brother, I never go there. It sounds so ridiculous, I should appreciate him, but he is a very nice boy. You should give an opportunity to the coming youngsters, to the youth. I request that. And I am not an enemy of any party.
I love every party. I respect the Honorable CM also. Many allegations are there on everyone. No one is milk bond. कोई भी दूध का धुला नहीं है यहाँ पे. कोई भी नहीं है. कोई चारा नहीं है, कोई बारा नहीं है. No, for public. According to my prediction, the wife of ex-MLA, Honorable ex-MLA, Mr. Gopinath, she will come because on sympathy basis. ఓన్లీ సింపతి బేసిస్, Of course. నాట్ డెవలప్మెంట్. Development already, the development is done. At the time of KCR, all the roads, all ring roads, everything, double bedroom was constructed. Now the present government, it's on the foot to do something to develop. And they have developed a very good thing. I would like to thank to the Honorable CM, Mr. Revant Reddy. He is very eminent, very intellectual. He has given transportation free to the ladies. And what about the senior citizens like us? Huh? And that too, the credit, that pressure is coming on us. What ticket I used to purchase at the cost of 25 rupees, now I have to take it up at 35 rupees. I thank him. I thank him. Let him take his own time. Everyone has to take its own time. He is a very eminent guy. And regarding this survey, according to my survey, the people, it depends on the people. Not only my one vote, it depends on you also. You are doing the survey. So according to that, let us pray for all. It is a game. It is a game. Everyone is in the race. Let us see who wins. But on sympathy basis, I can predict that lady will come. And I pray the God that Mr. Navin should come. If he comes, he will do that. Whatever is needed, the span of the time is only 2.5 years left. So whoever will do good will come next. Otherwise, he'll be out of that seat. Thank you very much. థ్యాంక్ యూ సో మచ్ సార్. సునీత గారు, మాగంటి సునీత మాగంటి గారు. గారు సునీత గారు వస్తుందని అనుకున్నాం, అందరం అనుకున్నాం. ఆమె గిఫ్ట్లు ఇచ్చింది, వచ్చి మంచి సెకండ్లు ఇచ్చింది, పలకలు ఇచ్చింది, చీరలు ఇచ్చింది, కప్పులు ఇచ్చింది, ప్లేట్లు ఇచ్చింది, మాట్లాడటం కూడా మంచిగా మాట్లాడింది. మరి ఇవి ఇస్తే సరిపోతుందా? అంటే గిఫ్ట్లు ఇచ్చి చీరలు ఇచ్చి ఇవి ఇస్తే సరిపోతుందా? అంటే మనకు అభివృద్ధి అయితే జరగాలి కదా. అభివృద్ధి చేసిందంటగా, మంచిగా చేసిందిగా. ఆయన ఇంతకుముందు నిలబడ్డానికి కూడా మంచిగా చేసింది. తెలంగాణ ఆయన గెలిచినప్పుడు అట్ట ఏం కూడా చేసిందంట అని భావిస్తున్నారు. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఎప్పటి నుంచో రోడ్లు అనేది ఇలాగే ఉంటున్నాయి. మరి ఈ సమస్య అనేది పరిష్కరించబడలేదు. ఎందుకు? పోసింది రోడ్లు, ఆయన తెలంగాణ పోసింది రోడ్లు. ఈ తెలంగాణ అంటే చాలా వాటికి గుంటలు గుంటలుగానే ఉన్నాయి కదా. మా ఏరియాలకైతే ఆయనే పోసింది. నేను వచ్చి 7 సంవత్సరాలు అవుతుంది. ఇంతకుముందు గుంటలకే ఉన్నాయి. ఆ తెలంగాణలో పోసారు గెలిచిన ఆయన. అప్పుడు ఆయనే పోసిండు. ఇప్పుడు గెలిచిన ఆయన ఏం చేయలేదా? ఏం చేసిండు? ఏం చేయట్లేదుగా. ఏ బస్సులో ఒకటి ఫ్రీ పెట్టిండు, ఒక కితలు ఆడుతున్నారు. ఆ బస్సులలో ఎక్కుదామన్నా దిగుతారు, ఎక్కి దిగుతున్నాం, కొట్టుకుంటున్నాం, నెట్టుకుంటున్నాం. 5 బస్సులు 6 బస్సులు పెట్టిండు. ఏం బస్సులు పెట్టిండు అమ్మా? ఫ్రీ బస్సులు. రేషన్ కార్డు తీసుకున్నావు మరి? రేషన్ కార్డు ఆడేస్తున్నారు. ఈయనే ఇవ్వట్లేదు. పోతుంటే చేపించుకోన్నారు, చేయనే చేయట్లేదు. ఆడేస్తున్నారు, అవి కూడా రాలేదుగా. మళ్ళీ ఏమో 250 డబ్బులు అన్నాడా, గ్యాస్ బండ్ అన్నాడా, 500 ఫ్రీ అన్నాడా. ఇవి ఎటు నుంచి వచ్చినాయి? అదే ఏంటంటే ఇప్పుడు అందరూ చేస్తున్నాడు. ఏం చేసిండు? గెలిచిండు, గెలిపించారు. ఏం చేసిండు? గెలిచిన ఆయన ఏం ఫ్రీ బస్సులు పెట్టిండు. అది ఒక్కటే కనపడుతుంది. అవి ఆడవాళ్ళకి డబ్బులు అన్నాడా, గ్యాస్ బండ ఫ్రీ అన్నాడా. ఏవి మరి మన గిఫ్ట్లలో ఇచ్చిండు. అవన్నీ ఎవరికి ఇచ్చిండు కూడా తెలియట్లే. ఈ గల్లీల వాళ్ళకి ఎవరికి ఇక అంత రామాయతరానికి ఆ శ్రీరామతో ఆ బజార్కి ఈ బజార్కి అసలు ఎవరికి రాలా. మీ మద్దతు మాత్రం సునీత గారమ్మకే. మా ఓట్లన్నీ ఈ గల్లీ అంతా ఆయనకే, ఆమె గెలిచిద్దని అనుకుంటున్నాం. మరి ఆమె రావాలని కోరుకుంటున్నాం. చూద్దాం, నవంబర్ 11న జరిగిన ఎలక్షన్ తర్వాత మళ్ళీ చూద్దాం ఎవరు వస్తారు ఏంది అని చెప్పేసి రావాలని కోరుకుంటున్నాం. మరి దయచేసి రావాలి. మరి అందరూ వేసి ఓట్లు వేసి గెలిపిస్తే మంచిది. మరి